ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పేదపారుపూడిలో ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీరావు ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాటి హిస్టరీ క్రియేట్ చేశారు. అలాగే సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు రామోజీ. ఉషా కిరణ్ మూవీ సంస్థ ద్వారా అనేక విజయవంతమైన చిత్రాలను రూపొందించి తన అభిరుచి చాటుకున్నారు. ప్రతిఘటన, మౌన పోరాటం, జడ్జిమెంట్, మయూరి, కాంచనగంగ వంటి ఎన్నో గొప్పలను నిర్మించారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరకని ముద్ర వేశారు. జర్నలిజం, సాహిత్యం, విద్యారంగంలో ఆయన చేసిన సేవలకు గాను 2016లో కేంద్ర ప్రభుత్వం దేశ 2 అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్తో సత్కరించింది.